ఇండియాలో ఇద్దరు మెంటల్ నా కొడుకులు ఉన్నారనమాట. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ. ఆయన గురించి స్పెషల్గా ఇంకో వీడియోలో చెప్తా. ఆ తర్వాత మన ప్రశాంత్ నీల్ మామ. వీళ్ళ యూనిక్నెస్ ఎలా ఉంటుందంటే, మాకు ఇష్టం వచ్చినప్పుడే ట్రైలర్ని రిలీజ్ చేస్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడే గ్లిమ్స్ రిలీజ్ చేస్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. వెయిట్ చేసి సావండి, వెయిట్ చేసి చూడండి అనేటటువంటిది వీళ్ళ లెవెల్ అనమాట. మన వంగా చూసుకున్నట్లయితే అర్ధరాత్రి మన స్పిరిట్కి సంబంధించినటువంటి వాయిస్ ఓవర్ ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ అర్ధరాత్రి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండు. సో మన ప్రశాంత్ నీల్ గారు చూసుకున్నట్లయితే సలార్ ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఉదయం 5 గంటలకు రిలీజ్ చేసిండు. అసలు ఆ టైంలో ఎవడైనా లేత్రా, అయినా కానీ రిలీజ్ చేసిండు. ఏ రేంజ్లో వ్యూస్ వచ్చాయనేటటువంటిది మనమే తీకాలతో చూసాం. అదేవిధంగా ఇంకో స్టెప్ పైకేస్తే కరెక్ట్గా 12 గంటలకి మన ఎన్టీఆర్ అన్న బర్త్డే ఉంది. సో బర్త్డే కన్నా ముందు 8 నిమిషాల ముందు 11:52 మేమైతే గ్లిమ్స్ను రెడీ చేస్తున్నాం. రెడీగా ఉండండి. అప్పుడు స్ట్రైక్లోన్ హెచ్చరిక అయితే మేము జారీ చేసాం. నిద్రపోతే మీ కర్మ అనేటటువంటిది వాళ్ళైతే తెలియజేస్తున్నారు. నిజంగా గ్రేట్ భయ్యా. వాళ్ళ యొక్క యూనిక్నెస్, ఎవడైనా సరే ట్రైలర్ని రిలీజ్ చేసి గ్లిమ్స్ రిలీజ్ చేసి యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకోవాలి, యూట్యూబ్ ద్వారా ఎక్కువ హైప్ క్రియేట్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు. మేము రిలీజ్ చేసే టైంకే రెడీగా ఉన్నాడే మావాడు అనేటటువంటిది వీళ్ళ తిరిగి అనమాట. అసలు ఈ టైంకి రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి, దీని వెనకున్నటువంటి డెప్త్ డీటెయిల్స్ అన్నీ అసలు ఏం చెప్పదలుచుకోండి మన నీల్ మామ. మ్యూజిక్ ఎలా ఉండొచ్చు, ఎన్టీఆర్ అని ఎలా ఉండొచ్చు, ఎలా చూపించవచ్చు, టైటిల్ వింటే మట్టికి మీరైతే షేక్ అవుతారు. దాన్ని అన్ని వివరిస్తూ ఒక వీడియో చేస్తారు. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి. మీకు అందులో పిచ్చ క్లారిటీ వస్తుంది. అర్ధరాత్రి 11:52 మర్చిపోమాకండి బిగులు. నేను రెడీగా ఉంటాను 1 గంట కల్లా మీ ముందు రావడానికి.